అధిక పోషక ఆహారం అవసరం ప్రతిపాదనగా మెస్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. అవునండి. మూడో ప్రశ్నకి అవునండి, ప్రభుత్వం పరిశీలనలో ఉంది. నాలుగో ప్రశ్నకు పైన పేర్కొబడిన అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 1110 బీసీ హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటిలో 747 ప్రీ మెట్రిక్ హాస్టల్, 363 పోస్ట్ మెట్రిక్ హాస్టల్. మంత్రి గారు ఈ ప్రశ్నకు అవునని చెప్పారు అధ్యక్ష. మరి ఈ మెస్ ఛార్జీలకు సంబంధించి వ్యత్యాసాలు గల కారణాలు కూడా మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా నిత్యావసర ధరలు రోజు రోజు పెరిగిపోతున్నాయి అధ్యక్ష. దానికి అనుగుణంగా ఈ మెస్ ఛార్జీలు సవరించే ప్రతిపాదన ఏమైనా ఉందా? ఉంటే ఆ వివరాలు తెలుపమని కోరుతున్నాను అధ్యక్ష. వయసు బట్టి అది నిర్ణయించాం. మరి మొన్నటి రోజునే ముఖ్యమంత్రి గారితో ఆల్ వెల్ఫేర్ మినిస్టర్స్ కూడా కూర్చొని ఈ విషయం డిస్కస్ చేశాం అధ్యక్ష. గతంలో 14-19లో కూడా మరి క్లాస్ వైజ్గా మనము మరి మెస్ ఛార్జీ బిల్లులు పెంచడం కూడా జరిగింది. మరి 33%, 36%, 47% కూడా మనం పెంచాం అధ్యక్ష. మళ్ళీ వారు వైసీపీ ప్రభుత్వంలో కూడా 12%, 15% విధంగా పెంచారు. మరి ఆల్ డిపార్ట్మెంట్స్ వారితో కూడా కూర్చొని ముఖ్యమంత్రి గారు మొన్న ఒకటే ఆదేశించారు, పిల్లలకి నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన వసతులు కూడా అందజేయాలనే ఉద్దేశంతో మంచి న్యూట్రిషన్ ఫుడ్ మనం అందజేద్దాం, నిపుణులతో చర్చించి ఒక మంచి నిర్ణయం దగ్గరలో తీసుకుంటున్నామన్న విషయం